హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్‌లో మనకి హుక్స్ అనేది మనకి కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ హుక్స్‌లో సెకండ్ హుక్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము రియాక్ట్ అప్లికేషన్ వర్క్ చేసేటప్పుడు దీన్ని 100% యూజ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ యూజ్ ఎఫెక్ట్? ద యూజ్ ఎఫెక్ట్ హుక్ in React manages side effects in functional components. It replaces lifecycle methods like component did mount to, component did update to, and component will unmount to, used in class components. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మనము ఇది కూడా స్టేట్ని మనము మేనేజ్ చేసే టైంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడం కోసము ముఖ్యంగా ఫంక్షనల్ కంపోనెంట్స్లో యూజ్ ఎఫెక్ట్ హుక్ని మనము వాడుతాము. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్ కంటే ముందు మనకి క్లాస్ కంపోనెంట్స్ అనేవి ఉండేవి. వాటిలో మనం వర్క్ చేసేటప్పుడు క్లాస్ కంపోనెంట్స్లో మనము ఈ కంపోనెంట్ ఎప్పుడు కంపోనెంట్ ఎప్పుడు మనం రెండర్ చేయాలి, బ్రౌజర్లో ఎప్పుడు రెండర్ చేయాలి, ఎప్పుడు రీరెండర్ చేయాలి, ఎప్పుడు మనం అందులో అప్డేట్స్ అనేవి అప్డేట్ చేయాలి, ఎప్పుడు మనం కంపోనెంట్ని రిమూవ్ చేయాలి, ఇవన్నీ మనము లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి వాటి యొక్క మెథడ్స్ ఆధారంగా మనము వాటిని చేసేవాళ్ళం. కంపోనెంట్ డిడ్ మౌంట్ అని, కంపోనెంట్ డిడ్ అప్డేట్ అని, కంపోనెంట్ విల్ అన్మౌంట్ అని చెప్పేసి మనకి 3 మెథడ్స్ ఉండేవి. ముఖ్యంగా ఈ 3 స్టేజెస్ అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్స్లో 3 స్టేజెస్ ఉండేవి. ఎవరికైనా 3 స్టేజెస్ ఉంటాయి కంపల్సరీగా. అది హ్యూమన్ బీయింగ్స్కైనా, అది యానిమల్స్కైనా, అది ట్రీస్ అయినా సరే. ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. ఫస్ట్ మనము పుడతాము, తర్వాత మనము జీవిస్తాము, మూడోది చచ్చిపోతాం. ఈ 3 స్టేజెస్ 100% అందరికీ ఉంటాయి అనమాట. కంపోనెంట్ కూడా 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మౌంట్, డిడ్ మౌంట్. కంపోనెంట్ డిడ్ మౌంట్ అంటే కంపోనెంట్ని మనము లోడ్ చేయడము, కంపోనెంట్ని మనము రెండర్ చేయడము. రెండోది కంపోనెంట్ డిడ్ అప్డేట్. కంపోనెంట్ పుట్టింది బ్రౌజర్ లోపల, నెక్స్ట్ అప్డేట్ చేయాలి కదా, అందులో కంపోనెంట్ని అప్డేట్ చేస్తాం. అంటే సెకండ్ స్టేజ్ కంపోనెంట్ అక్కడ కొన్ని సెకండ్లో, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు అక్కడ జీవిస్తుంది. అందులో అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో కంపోనెంట్ లోపల ఉన్న డేటా అంటే స్టేట్లో మనం చేంజెస్ చేస్తూ ఉంటాము. ఇది ఏంటంటే అప్డేట్. థర్డ్ స్టేజ్ చచ్చిపోవడం అంటే ఏంటి? కంపోనెంట్ విల్ అన్మౌంట్. కంపోనెంట్ని మనము రిమూవ్ చేస్తాం బ్రౌజర్లో నుంచి. అక్కడ నుంచి మనము ఆ పని అయిపోయింది, కంపోనెంట్ పని అయిపోయింది. అక్కడ మనం వేరే కంపోనెంట్ రావాలి అక్కడికి అంటే ఆ కంపోనెంట్ రిమూవ్ చేయాలి కదా. ఆ కంపోనెంట్ ఉంచి మళ్ళీ ఇంకో కంపోనెంట్, మళ్ళీ ఇంకొక ఉంచితే ఏమైంది, మనకి బర్డెన్ అయిపోద్ది కదా. బర్డెన్ అయిపోయి మనకి పర్ఫార్మెన్స్ పడిపోద్ది. అందుకని అసలు రియాక్ట్ పనే కంపోనెంట్ని రెండర్ చేయడం, మళ్ళీ రిమూవ్ చేయడం. అక్కడి నుంచి ఏ కంపోనెంట్ కావాలో ఆ కంపోనెంట్ మనము తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఈ కంపోనెంట్ వేరే కంపోనెంట్ కావాలనుకున్నప్పుడు ఈ ఉన్న కంపోనెంట్ని మనం రిమూవ్ చేస్తాం, తీసేసి ఆ కంపోనెంట్లో అది వచ్చేస్తుంది అనమాట. ఇలాగా మనం అన్మౌంట్ చేస్తామంటే, డిలీట్ చేస్తామంటే, రిమూవ్ చేస్తామంటే కంపోనెంట్ చనిపోయింది. కంపోనెంట్ ఫస్ట్ వచ్చింది, పుట్టింది, తర్వాత అప్డేట్ అయింది, తర్వాత చచ్చిపోయింది. ఇది కంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్. మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయో ఈ అన్నిటినీ మనము ఫంక్షనల్ కంపోనెంట్లో, అంటే క్లాస్ కంపోనెంట్ తర్వాత వచ్చిన ఫంక్షనల్ కంపోనెంట్లో యూజ్ ఎఫెక్ట్ అనే హుక్లో మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దాని లోపల ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఈ మెథడ్స్, లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్నింటినీ కూడా యూజ్ ఎఫెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. దాన్నే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. యూజ్ ఎఫెక్ట్ హుక్ ఉపయోగించి మనము ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది యూజ్ ఎఫెక్ట్ హుక్ యొక్క వివరణ అనమాట. వై యూజ్ అంటే యూజ్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేయాలి? ఫెచింగ్ డేటా ఫ్రమ్ యాన్ ఏపీఐ. మనము యూజ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు వాడతామే అంటే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ మనకి ఎక్కువ డేటా, లార్జ్ డేటా ఉన్నప్పుడు థర్డ్ పార్టీ నుంచి మనకి, అంటే వేరే రిసోర్స్ నుంచి మనకి డేటాని వచ్చినప్పుడు, అంటే ఫెచింగ్ ఏపీఐస్. ఏపీఐ అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? మనకి బయట రిసోర్స్ నుంచే వస్తాయి మనకి ప్లగిన్స్. వేరే ఏపీఐస్ అనేవి లోపల ఉండవు కదా మన దగ్గర కంపోనెంట్ లోపల మన యొక్క అప్లికేషన్లో ఉండవు. అది థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ అంటే మనకి బయట రిసోర్స్ నుంచి వచ్చే డేటాని మనము ఫెచ్ చేయడం ఏపీఐ ద్వారా. అలాంటప్పుడు అప్డేటింగ్ ద డామ్ ఎలిమెంట్స్ మనం అప్డేట్ చేయడం. సబ్స్క్రైబింగ్ టు ఈవెంట్ని సబ్స్క్రైబ్ చేసేటప్పుడు సెట్టింగ్ అప్ టైమర్స్ అని చెప్పేసి అంటారు. మనం జావా స్క్రిప్ట్లో ఉన్నాయి కదా, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, ఈ అన్నమాట. ఇలాంటి
యూజ్ కేసెస్‌లో మనము యూజ్ ఎఫెక్ట్‌ని వాడాలి. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తది ఏపీఐ అంటే. డొమైన్ ఎలిమెంట్స్ అంటే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్‌లోనే చేంజ్ చేస్తున్నాము. కంటెంట్‌లో కాదు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్‌లో చేంజ్ చేస్తున్నాము. కంటెంట్ వేరు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వేరు. ఈవెంట్స్, సెట్టింగ్స్, టైమర్స్ ఇయన్నీ చాలా చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అనమాట. వీటిలో మనము చేయాలంటే కంపల్సరీగా యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసే చేయవలసి ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటది చూసినట్టయితే మనకి ఇక్కడ సింటాక్స్ యూజ్ ఎఫెక్ట్ సింటాక్స్‌లో మనకి చాలా చిన్న సింటాక్స్ ఇది. చాలా చిన్న సింటాక్స్. యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనము డైరెక్ట్‌గా రాయవలసి ఉంటుంది. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనము డైరెక్ట్‌గా రాయవలసి ఉంటుంది. రాసేసి మనం ఏం చేస్తాం ఇక్కడ సేమ్ యారో ఫంక్షన్ లానే సేమ్ మనకి ఫ్యాట్ యారో ఫంక్షన్ ఉంది కదా! ES6 ఫీచర్ దాని ప్రకారమే మనం యూజ్ ఎఫెక్ట్ రాసాము ఇక్కడ. రాసేసి బ్రేసెస్ అందులోపల యారో పెట్టేసాం. దానికి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇక్కడ మనకి ఏదైతే ఎంప్టీ స్పేస్ ఉందో సైడ్ ఎఫెక్ట్ యొక్క కోడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీఐ కాల్ చేయడం అది సైడ్ ఎఫెక్ట్ కోడ్ ఇక్కడ ఏపీఐ కాల్ చేస్తాం. లేదు మనకి DOM అప్డేటింగ్ చేయాలా దానికి సంబంధించిన ఫంక్షన్ ఇక్కడ రాసేస్తాం. అంటే ఫంక్షన్ రాకపోయినా సరే ఫంక్షన్ బయట రాసి దాన్ని ఇక్కడ కాల్ చేయవలసి ఉంటుంది. ఏపీఐ డేటా అనేది మనం ఇక్కడ ఫంక్షన్ రాసేసాం. ఫెచ్ ఇక్కడ చేసేసాం. ఇక్కడ ఫంక్షన్ రాసేసి ఫెచ్ చేసేసాం. ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి కాబట్టి దాన్ని ఏం చేస్తాం యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఇక్కడ కాల్ చేస్తాం. యూజ్ ఎఫెక్ట్‌లో కాల్ చేస్తాం. ఇలాంటియన్నీ. ఇదేంటి అంటే మనకి దీని యొక్క స్పెషాలిటీ, దీని యొక్క కొత్త ఫీచర్, చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే డిపెండెన్సీ అరే. డిపెండెన్సీ అరే అనేది యూజ్ ఎఫెక్ట్ యొక్క చాలా పవర్‌ఫుల్ ఫీచర్. దీన్ని బట్టే దీనికి యూజ్ ఎఫెక్ట్ మనకి ఈ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయన్నమాట. యూజ్ ఎఫెక్ట్‌లో డిపెండెన్సీ అరే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ హుక్. ఇది మనకి యూజ్ ఎఫెక్ట్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ డిపెండెన్సీ అరే. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మీరు యూజ్ ఎఫెక్ట్‌లో సింటాక్స్‌లో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ మనకి బ్రేసెస్ ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్ ఉంది, యారో మార్క్ ఉంది. ఇక్కడ ఏం చేసాం మనము కర్లీ బ్రేస్ స్టార్ట్ అయింది, క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నామే అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్‌లో వస్తది. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ లోపల వేరొక ఫంక్షన్‌ని పారామీటర్‌గా లేదా ఆర్గ్యుమెంట్‌గా మనము కాల్ చేసే ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇది మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్‌లో మనం కాల్ చేశామో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంటది. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి? అయితే కాల్ బ్యాక్ రన్స్ వెన్ ద కంపోనెంట్ మౌంట్స్ ఆర్ అప్డేట్స్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు మనకి రన్ అవుతుందంటే మనకి ఎప్పుడైతే కంపోనెంట్ ఎప్పుడు మనకి రెండర్ అయిందో, ఆ తర్వాత కంపోనెంట్ ఎప్పుడు అప్డేట్ అయిందో అప్పుడు మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది. ఎందుకంటే యూజ్ ఎఫెక్ట్ అంటేనే ఫస్ట్ మనకి ఒకసారి రెండర్ అయిపోద్దనమాట. ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది జరుగుతుంటది. అప్పుడు మౌంట్ అవ్వటము, అప్డేట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. డిపెండెన్సీ అరే కంట్రోల్ వెన్ ద ఎఫెక్ట్ రన్స్. ఇది ఏం చేస్తుంది డిపెండెన్సీ అరే అంటే వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఎప్పుడు లోడ్ అవ్వాలి, ఎప్పుడు రెండర్ అవ్వాలి, ఎప్పుడు మౌంట్ అవ్వాలి, ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, ఎప్పుడు విల్ అన్మౌంట్ అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, లైఫ్ సైకిల్ మెథడ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ఈ డిపెండెన్సీ అరే అనేది కంట్రోల్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూజ్ ఎఫెక్ట్ ఫర్ డేటా ఫెచ్చింగ్. డేటాను ఫెచ్చింగ్ చేయడంలో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ఏపీఐ అని చెప్పేసి యూజ్ ఎఫెక్ట్ ఫస్ట్ మనం యూజ్ చేస్తూ మనం డేటా ఫెచ్ చేస్తున్నాం. ఎలా ఫెచ్ చేస్తున్నాము? ఫస్ట్ యూజర్ లిస్ట్ అని చెప్పేసి మనం తీసుకున్నాము, ఒక యారో ఫంక్షన్ తీసుకున్నాము. దాని లోపల ఇక్కడ యూజ్ స్టేట్ హుక్ను ఉపయోగించి మనము స్టేట్ని మనము ఇక్కడ డిఫైన్ చేసాము. యూజ్ స్టేట్లో ఫస్ట్ ఎంటీ అరే పెట్టాము. ఎందుకంటే మనకు ఏపీఐ నుంచి డేటా వస్తుంది. డేటాని మనం ఎలా చూపిస్తామంటే అరేలో చూపిస్తాం కాబట్టి ఇక్కడ ఎంటీ అరే తీసుకున్నాం అనమాట. అక్కడ మనం డేటా అవుట్పుట్ని బట్టి ఇక్కడ మనకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే అవుట్పుట్ మనకు వస్తుందో దాన్ని బట్టి దీన్ని ఇక్కడ మనకి ఇనిషియల్ వాల్యూని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్‌లో మనం రాసాం. యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇది రాదు కదా, యూజ్ ఎఫెక్ట్‌లో మనము ఫెచ్ చేసాం. ఏపీఐ ఇది డమ్మీ ఏపీఐని ఫెచ్ చేసాము. దెన్ అని చెప్పేసి జేసన్‌లోకి మార్చేసి దాన్ని డేటాలోకి సెండ్ చేసాము. డేటా అనే ఒక వేరియబుల్లోకి సెండ్ చేసాము. అప్పుడు రన్స్ ఓన్లీ వన్స్ అండ్ అన్మౌంట్. ఇక్కడ చూడండి డిపెండెన్సీ అనేది మనం ఎంటీ అరే ఇచ్చాం. ఎంటీ అరే అంటే ఏంటంటే రన్స్ ఓన్లీ వన్స్ ఆన్ మౌంట్. ఎప్పుడైతే రెండర్ అయిందో, ఎప్పుడైతే కంపోనెంట్ రెండర్ అయిందో ఆ ఒక్కసారే అది ఈ యొక్క ఫంక్షన్ అనేది మనకి రెండర్ అవ్వమని చెప్పేసి అర్థం, లోడ్ అవ్వమని అర్థం. ఒకసారి
ఎప్పుడైతే మౌంట్ అవడం అంటే రెండర్ అవ్వటం, కంపోనెంట్ ఫస్ట్ టైం రెండర్ అవ్వటం కంపోనెంట్ బ్రౌజర్ లోపల. ఆ ఎంప్టీ పెడితే ఒక్కసారి ఎప్పుడైతే రెండర్ అయిందో ఫస్ట్ టైం అప్పుడే మనకి ఈ ఫంక్షన్ కాల్ చేయమని చెప్పేసి మనం చెప్పినాం అనమాట. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఈ యొక్క డేటాను తీసుకొచ్చాము మనము. ఇక్కడ ఏం చేసాము, మ్యాప్ చేసాం. మ్యాప్ అనేది మీకు తెలుసు జావాస్క్రిప్ట్ యొక్క మెథడ్, ఎరే మెథడ్స్ మ్యాప్ చేసేసి మనం ఇక్కడ చూపించాం, డేటా మొత్తాన్ని చూపించాము, దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం. ఇది యూజ్ ఎఫెక్ట్ హుక్. మనము డేటాను ఎలా ఫెచింగ్ చేస్తాం అనేది చెప్పడం జరిగిందనమాట. దీంట్లో డిఫరెంట్ యూజ్ కేసెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ మనం జస్ట్ యూజ్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలని బేసిక్ తెలుసుకున్నాం. దాంట్లో మనకి చెప్పినా కదా నేను లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి మెయిన్ మెథడ్స్ 3 ఉంటాయి. ఆ 3 మెథడ్స్ మనము ఎలా ఇక్కడ కంట్రోల్ చేస్తామో చూసినట్టయితే రన్ వన్స్ ఆన్ మౌంట్. ఇక్కడ మనకి మౌంట్ అవ్వడం అంటే రెండర్ అవ్వటం కంపోనెంట్ డెడ్ మౌంట్ అంటే మనకి ఫస్ట్ టైం రెండర్ అవ్వటం అనమాట. అప్పుడు ఏంటి మనం ఎంటీ అరే రన్స్ ఓన్లీ వన్స్ వెన్ ద కంపోనెంట్ లోడ్స్. కంపోనెంట్ ఎప్పుడైతే లోడ్ అయిందో రెండర్ అయిందో అంటే ఇలా ఎంటీ అరే పెట్టామంటే దానికి అర్థం ఏంటంటే ఇది ఒకసారి లోడ్ అవ్వని అర్థం, ఫస్ట్ ఒకసారి లోడ్ అవ్వని అర్థం. సెకండ్ దే రన్ ఆన్ స్టేట్ చేంజెస్ అంటే కంపోనెంట్ డిడ్ అప్డేట్. ఈ సెకండ్ మెథడ్ లైఫ్ సైకిల్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, కౌంట్ అని చెప్పేసి రాసాము. డిపెండెన్సీ ఏరియాలో మనము ఇక్కడ ఎంటీ పెట్టాము, ఇక్కడ కౌంట్ అని చెప్పేసి రాసాము. కౌంట్ అంటే ఏంటి, రన్స్ ఎవ్రీ టైమ్ కౌంట్ చేంజెస్. ఇది ఈ మధ్యలో ఉన్న ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఫంక్షన్ అనేది ఎప్పుడు రన్ అవ్వాలి, మనకి కౌంట్ అనేది ఎన్నిసార్లు అప్డేట్ అయితే, కౌంట్లో వాల్యూ అనేది, కౌంట్లో డేటా అనేది ఎప్పుడు చేంజ్ అయితే, ఎప్పుడు అప్డేట్ అయితే అప్పుడు నాకు ఇది రన్ అవ్వాలి అని చెప్పేసి రాసినట్టు అనమాట. ఇది కంపోనెంట్ రన్ ఆన్ స్టేట్ చేంజ్. ఇక్కడ మనము డిపెండెన్సీలో స్టేట్ ఇచ్చాము. నెక్స్ట్ మూడోది క్లీనప్ ఆన్ అన్మౌంట్ ఎప్పుడు అవ్వాలి, మూడో స్టెప్. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది మూడోది. ఎప్పుడు అంటే చెప్పేసి మనం చూసినట్టయితే మనం ఇక్కడ సెట్ ఇంటర్వెల్ అని చెప్పేసి రాసాము, ఇక్కడ క్లియర్ ఇంటర్వెల్ అని చెప్పి రాసాము. సెట్ ఇంటర్వెల్ అంటే ఈ ఫంక్షన్ అనేది నాకు, ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది నాకు ఎప్పుడు, ఇంటర్వెల్ అంటే సెట్ ఇంటర్వెల్ అంటే మనకి ఒక టైం పీరియడ్ ఇస్తాము. ఆ టైం పీరియడ్కి మనకి ఆ ఇంటర్వెల్ ఇచ్చుకుంటూ అది లూప్ తిరుగుతూ ఉండాలన్నమాట, లూప్ అవుతూ ఉండాలి. ఇది ఇక్కడ క్లీన్ ఇంటర్వెల్ అని చెప్పేసి ఇచ్చాము. అంటే క్లీన్ ఇంటర్వెల్ రాయంగానే మనకి ఏమైంది అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకి అది డిలీట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోద్ది అనమాట, క్లోజ్ అవుతాం అనమాట. ఇది అంటే ఇక్కడ కూడా మనం ఏం చేసాం చూడండి, ఇక్కడ ఎంటీ ఎరే ఇచ్చాం, ఇక్కడ కూడా ఎంటీ ఎరే ఇచ్చాం అనమాట. కాబట్టి క్లీన్ ఇంటర్వెల్ రాసాం. ఇలా రాస్తే ఏమైంది అంటే ఆ కంపోనెంట్ అనేది అన్మౌంట్ అయిపోద్ది, అంటే రిమూవ్ అయిపోద్ది బ్రౌజర్లో నుంచి. ఇది 3 టైప్స్ అనమాట యూజ్ కేసెస్, చాలా ఇంపార్టెంట్ యూజ్ కేసెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.